హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీబీ షాన్ అనే బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ లో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, అన్నిటిని కవర్ చేశాను. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ సిరీస్ లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. అసలు కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు జుట్టు పీక్కుంటారు. జోక్ ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే కిల్లర్ ఆ డెడ్ బాడీ తలని నరుక్కొని తీసుకెళ్లిపోతాడు. సో ఈ సిరీస్ చూస్తూ కిల్లర్ ని గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది కనిపెడతారో. చలో లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. సిరీస్ స్టార్ట్ అవ్వగానే కిల్లర్ ఒక వ్యక్తిని చంపేసి అడవిలోకి లాక్కెళ్లి బొంద పెడదాం అనుకుంటాడు. అప్పుడే పక్కన ఉన్న రూట్ నుంచి ఒక కానిస్టేబుల్ పెట్రోలింగ్ చేయడానికి వెళ్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని వైఫ్ కాల్ చేయడంతో అక్కడే ఆగి ఫోన్ మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతనికి ఏదో సౌండ్ వినిపించడంతో అడవిలోకి వెళ్లి వెతుకుతాడు. కానీ ఎవరు కూడా కనిపించకపోవడంతో అడవి పిల్లి సౌండ్ చేసిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మన హీరో బిదన్ ని చూపిస్తారు. మనుడు ఒక స్టేషన్ కి ఎస్ఐగా ఉంటాడు. ఈ రోజు వల్ల ఏరియాలో పూజ ఉంటుంది. కానీ మనుడు పూజ ఉన్న విషయం మర్చిపోయి తన పని తను చూసుకుంటాడు. అప్పుడు అదే స్టేషన్ లో పనిచేసే చిదం అనే వ్యక్తి వచ్చి అందరికీ టీ ఇస్తూ హీరో దగ్గరికి వచ్చి, సార్ ఈ రోజు పూజ ఉందని గుర్తు చేస్తాడు. పూజ అనగానే మన హీరో చాలా బాధపడతాడు. ఎందుకంటే ప్రతిసారి పూజకి ఒక మేకని బలిస్తారు, అందుకే కొంచెం బాధపడతాడు. అదే రోజు నైట్ పూజ చేసి మేకని బలిస్తారు. ఈ పూజని వాళ్ళ సీనియర్ ఆఫీసర్ అదృష్ చాలా గ్రాండ్ గా జరిపిస్తాడు. పూజ అయిపోయాక అందరితో మాట్లాడుతూ, రేపు నా మనవరాలి అన్నప్రాసన ఉంది, సో ఎవరు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. యాక్చువల్ గా వాళ్ళ టీం మిస్ అయిన దినేష్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తుంటారు, అందుకే డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అతను లీవ్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే దినేష్ గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటారు. ఈ దినేష్ అనేవాడు పంచాయతీ లీడర్ వల్ల అల్లుడు, అందుకే అఫీషియల్ గా ఎంక్వైరీ చేయరు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా అన్అఫీషియల్ గా వెతుకుతారు. ఈ విషయం బయట తెలిస్తే రచ్చ అవుతుందని ఎవరికీ చెప్పరు. అప్పుడే పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మనోడితో మాట్లాడుతూ, సార్ నా కూతురు పెళ్లి కోసం చాలా కష్టపడి కొంత జ్యువెలరీ కొని దాచిపెట్టాను. వచ్చే నెల నా కూతురి పెళ్లి పెట్టుకున్నాను, కానీ ఈ లోపేవాడు నా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కొట్టేశాడు. మీరే ఎలాగోలా ఆ దొంగని పట్టుకుని జ్యువెలరీ నాకు ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే మీరేం బాధపడకండి అని చెప్పి ఈ కేసుని లేడీ ఆఫీసర్ కి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్లేటప్పుడు తన భార్య కోసం మటన్ తీసుకెళ్తాడు. అదే నిన్న నైట్ మేకని బలిస్తారు కదా, సో అదే మీట్ ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. నిజానికి మనుడు మేకని బలిస్తే బాధపడతాడు, కానీ అదే మేకని తినడానికి అస్సలు బాధపడడు. నెక్స్ట్ బీదన్ తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంటుంది, కానీ మనుడికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల తన్ని సరిగా చూసుకోడు. దాంతో తను బాధపడుతూ ప్రతిరోజు బీదాన్ తో క్యూట్ గా గొడవ పడుతూ ఉంటుంది. మనుడు టైం దొరికినప్పుడల్లా తనతో టైం స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు కూడా తనతో ప్రేమగా మాట్లాడుతూ, బేబీ ఈ రోజు నేను ఇంట్లో ఉండను, మళ్ళీ స్టేషన్ కి వెళ్ళాలి, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, నేను త్వరగా వచ్చేస్తా అని చెప్పి తనకి స్నానం చేపిస్తూ పుట్టబోయే బిడ్డ గురించి తనతో ప్రేమగా మాట్లాడి స్టేషన్ కి వెళ్తుంటాడు. అప్పుడే ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి అడవిలో డెడ్ బాడీ ఉందని చెప్తాడు. ఇదే విషయం అడ్రస్ కి కాల్ చేసి చెప్తూ, సార్ దగ్గరలో ఉన్న అడవిలో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆలోచిస్తే మిస్ అయిన దినేష్ కావచ్చు అని చెప్తుంటే అదృష్ వినిపించుకోకుండా, ఎవడో నీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో, సరే వెళ్లి వెతకమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత బిదన్ కానిస్టేబుల్ ని తీసుకుని అడవిలోకి వెళ్లి వెతుకుతాడు. అలా కాసేపు వెతికిన తర్వాత ఒక ప్లేస్ లో నిజంగానే కుళ్ళిపోయి ఉన్న ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అతని మొహం చాలా దారుణంగా ఉండడంతో దెబ్బకి కానిస్టేబుల్ భయపడిపోతాడు. వెంటనే బిదన్ అదృష్ కి కాల్ చేసి, సార్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, మీరు వస్తారా సార్ అని అడిగితే, రే బిదన్ నేను ఇప్పుడు రాలేను, కానీ ఒక పని చెయ్యి, ఆ బాడీని అందరికీ చూపించి ఎవరైనా గుర్తుపడతారేమో అడుగు, నేను ఏసీపీ సార్ కి కాల్ చేసి జరిగింది చెప్తాను, నువ్వు బాడీని చూసుకో అని చెప్పి ఏసీపీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. వెంటనే ఏసీపీ క్రైమ్ సీన్ కి వచ్చి జరిగింది మొత్తం తెలుసుకొని ఈ డెడ్ బాడీ ఫోటోస్ ని అన్ని న్యూస్ ఛానల్స్ కి లోకల్ పోలీస్ స్టేషన్స్ కి పంపించమని చెప్తాడు. ఇక అక్కడే ఉన్న దినేష్ ఫ్యామిలీ మెంబర్ ఆ డెడ్ బాడీని చూసి, సార్ వీడు దినేష్ కాదు, దినేష్ కి ఒక ఫింగర్ కట్ అయిపోయి ఉంటుంది, కానీ వీడికి అన్ని ఫింగర్స్ సరిగ్గా ఉన్నాయి, సో ఖచ్చితంగా వీడు దినేష్ కాదని చెప్తాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానిస్టేబుల్ ఏమో డెడ్ బాడీ నుంచి దూరం వెళ్లి ఒక రిపోర్టర్ కి ఇక్కడ జరిగింది మొత్తం చెప్తుంటాడు. మన బిదాన్ ఏమో ఏసీపీ సార్ ని పంపించడానికి రోడ్డు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే అక్కడ డెడ్ బాడీ ఉంటుంది, కానీ ఎవడో తల నరుకొని తీసుకెళ్లిపోతాడు. అది చూసి బిదాన్ చాలా షాక్ అయిపోయి కానిస్టేబుల్ ని చాలా తిడుతూ, అసలు డెడ్ బాడీని చూసుకోకుండా పక్కకి వెళ్లి ఏం చేస్తున్నావని తిడతాడు. ఆ తర్వాత చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు, కానీ తలకాయ ఎక్కడ కనిపించదు. అప్పుడే కొంతమంది పనికి వెళ్తూ కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి వెతుకుతారు, అయినా కూడా తల కనిపించదు. ఇక చేసేదేం లేక మళ్ళీ అదృష్ కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. అది వినగానే అదృష్ బీదన్ ని చాలా తిడుతూ, అరే నువ్వేం చేస్తున్నావా అక్కడ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే ఆ తల కనిపెట్టు, లేదంటే నీ జాబ్ పోతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇక మనుడు చాలా టెన్షన్ పడుతూ అడవి మొత్తం వెతికిస్తూ ఉంటాడు. అలా నైట్ అవ్వగానే వాళ్ళ ఏసీపీ సార్ కాల్ చేసి, ఓయ్ బిదాన్ ఏంటయ్యా జోక్ చేస్తున్నావా, అసలు చనిపోయిన వాడి తలని ఎవడయ్యా కట్ చేసుకుని తీసుకెళ్లేది, సరే నువ్వు బాడీని చూసుకోకుండా గడ్డి పీకుతున్నావా అని అడిగితే, సార్ అలా మాట్లాడతారేంటి, నేను కూడా మీతో పాటే రోడ్ దాకా వచ్చాను కదా సార్, అప్పుడే ఎవడో కట్ చేసుకుని తీసుకెళ్లిపోయాడు, మన కానిస్టేబుల్ కూడా చూడలేదని చెప్తాడు. దాంతో ఏసీపీకి చాలా కోపం వచ్చి, చూడయ్యా రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నా,
ఈ లోపు కనిపెట్టు, లేదంటే ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది, అలాగే నీ జాబ్ కూడా పోతుందని బెదిరిస్తాడు. ఇక నైట్ అవడంతో కొందరు కానిస్టేబుల్స్ కూడా ఇంటికెళ్ళిపోతారు. సో పక్కనే ఉన్న విలేజర్స్ ని పిలిపించి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి అడవి మొత్తం క్లియర్ గా వెతికిస్తాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ బిదాన్ తో మాట్లాడుతూ, సార్ ఈ అడవిలో వైల్డ్ క్యాట్స్ అలాగే నక్కలు ఉన్నాయి, ఒకవేళ వాడి తలని అవి తీసుకెళ్లినా కూడా తినలేవు కదా సార్, మరి ఆ తల ఏమైపోయినట్టు అని అడుగుతుంటే ఆ కానిస్టేబుల్ చిన్న లొందలో పడిపోతాడు. అప్పుడే బిదాన్కి ఎవరో కనిపించడంతో అతని వెనకాల పరిగెత్తుతాడు. కానీ వాడు పోలీసులకి దొరకకుండా పారిపోతాడు. అప్పుడే బిదాన్కి తన వైఫ్ కాల్ జారి కింద పడిపోయిందని హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. తనకి చాలా పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. వెంటనే మనడు పనులన్నీ వదిలేసి తన భార్యని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ తన వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ బిదాన్ని చాలా తిడుతూ, చూసావా నీలాంటివన్నీ చేసుకోవద్దని నా కూతురికి చెప్పాను, కానీ తను వినకుండా నిన్ను చేసుకుంది, నువ్వేమో ఎప్పుడు డ్యూటీ అంటూ తిరుగుతావు, ఇలాంటి టైంలో కూడా తన దగ్గర లేవు, ఏం మనిషివయ్యా అని 2 మాటలు తిడతారు. కానీ బిదాన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్లి చాలా బాధపడతాడు. తను చాలా ఏడుస్తూ, ఏంటి బేబీ, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటు ఉండమని, ఈ రోజు నేను కింద పడిపోయాను, నేను పడిపోతున్నప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు, నువ్వుంటే నన్ను పట్టుకునేవాడివి కదా, ఇప్పుడు చూడు నాకు చాలా పెయిన్ గా ఉందని చెప్తుంది. సరే బేబీ, నేను నిన్ను వదిలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నీతో పాటే ఉంటాను, నార్మల్ గా ఉండమని చెప్పి తనతో కూల్ గా మాట్లాడతాడు. సో మనడు ప్రేమగా మాట్లాడేసరికి తను నార్మల్ అయిపోతుంది. కాసేపయ్యాక బిదాన్కి మరో కాల్ వస్తుంది. సార్ ఊరి జనాలు టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకా తల దొరకలేదని చెప్తాడు. దాంతో మనడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అద్రీష్ కాల్ చేయడంతో బిదాన్ మళ్ళీ తన భార్యని వదిలేసి బాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడే ఏసీపీ కూడా ఉంటాడు. అద్రీష్ ఏసీపీతో మాట్లాడుతూ, సార్ మాకు 1 రోజులు టైం ఇవ్వండి, మేము ఖచ్చితంగా తలని వెతికి పట్టుకుంటాం, ఆ తర్వాత తలని బాడీని కలిపేసి కాల్ చేద్దామని చెప్తాడు. సరేనయ్యా, మీకు 1 రోజులు టైం ఇస్తున్నాను, అటాప్సీ డిపార్ట్మెంట్ ని నేను హ్యాండిల్ చేస్తాను, అలాగే ఈ న్యూస్ బయటికి రాకుండా చూసుకుంటాను, ఈ లోపు కనిపెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అద్రీష్ బిదాన్ దగ్గరికి వచ్చి, చూడయ్యా నీకు లక్కు బాగుంది, సార్ మనకి 1 రోజులు టైం ఇచ్చాడు, ఈ లోపు ఎలాగైనా తలని వెతికి పట్టుకో, లేదంటే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది, అలాగే ఈ బాడీని హిడెన్ ప్లేస్ లో దాచిపెట్టు, సరే గాని నీ భార్యకి ఎలా ఉంది, పాప పుట్టిందా లేక బాబు పుట్టాడా అని అడిగితే, ఏమో సార్ నేనింకా చూడలేదు, మీరు పిలవగానే వెంటనే వచ్చేసాను, ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుందని చెప్తాడు. అవునా, సరే నాకు పనుందని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అక్కడే బిదాన్కి ఒక కడియం కనిపిస్తుంది. దాని గురించి అడుగుదామనుకునే లోపే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే బిదాన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడే నర్స్ వచ్చి మీకు పాప పుట్టిందని చెప్తుంది. అది వినగానే మనడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన వైఫ్ వచ్చి పాప ఎలా ఉందని అడిగితే నేను ఇంకా చూడలేదని చెప్తాడు. దాంతో తనకి అంతా అర్థమవుతుంది, వీడు నైట్ మొత్తం డ్యూటీలో ఉన్నాడని. సో మళ్ళీ కోపం వచ్చి వాడితో మాట్లాడద్దు. నెక్స్ట్ డే మార్నింగ్ మనడికి దొరికిన కడియాన్ని అందరికీ చూపిస్తూ, ఇది క్రైమ్ సీన్ లో దొరికింది, దీని గురించి మీకేమైనా తెలుసా అని అడిగితే, లేదు సార్ తెలియదని చెప్తారు. అప్పుడు వాళ్ళ కేర్ టేకర్ చిదం వచ్చి, సార్ ఈ కడియాన్ని అందరు వేసుకుంటారు, నేను కూడా వేసుకున్నా అని చూపిస్తాడు. అవునా, ఇవి ఎందుకు వేసుకుంటారని అడిగితే, సార్ రేపు మహాదేవ్ ఉత్సవం ఉంది, ఆ ఉత్సవానికి అందరూ 2 కడియాలు వేసుకుంటారని చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆ ఉత్సవం జరుగుతున్న ప్లేస్ కి వెళ్లి అందరి కాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఎవరి కాలికైతే ఒక కడియం ఉంటుందో వాళ్ళే కల్ప్రిట్ అయ్యే ఛాన్స్ ఉందని వెతుకుతారు. ఇక అక్కడ ఉన్న మహాశివుడి భక్తులు డాన్స్ చేసి భూమి లోపల దాచిపెట్టిన త్రిశూలం కోసం వెతుకుతారు. కానీ వాళ్ళకి ఒక మనిషి చెయ్యి కనిపించడంతో అందరూ భయపడిపోతారు. ఇక పోలీస్ వాళ్ళు చెక్ చేసి అది దినేష్ బాడీ అని అందరికీ చెప్తారు. ఎందుకంటే దొరికిన హ్యాండ్ కి ఫింగర్ ఉండదు. దాంతో దినేష్ ఇంట్లో వాళ్ళు దినేష్ ని చంపింది వాళ్ళ మామని అనుకుంటారు. ఎందుకంటే దినేష్ ఒక రోజు వాళ్ళ మామ దగ్గరికి వెళ్లి అతనికి రావాల్సిన షేర్ గురించి అడుగుతాడు. కానీ అతను ఇవ్వడానికి ఒప్పుకోడు. నీలాంటి వాడికి షేర్ ఇవ్వనని వార్నింగ్ ఇస్తాడు. దాంతో దినేష్ కి కోపం వచ్చి వాళ్ళ మామని కత్తితో బెదిరించి అతనిపై అటాక్ చేస్తాడు. సో అతనికి కూడా కోపం వచ్చి, రే నన్నే బెదిరిస్తావా, నేను కూడా నేను చంపేస్తా అని చెప్పి ఊరందరి ముందు వార్నింగ్ ఇస్తాడు. సో ఇదంతా మనసులో పెట్టుకుని దినేష్ భార్య దినేష్ ని చంపింది వాళ్ళ మామని అని పోలీస్ వాళ్ళకి చెప్తుంది. అప్పుడే అక్కడికి డిఎస్పీ వచ్చి, చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు, 3 రోజుల్లో దినేష్ ని చంపింది ఎవరో తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అద్రీష్ బీతన్ దగ్గరికి వచ్చి, చూడు బాబు నీకు చాలా కేసెస్ ఇచ్చాను కదా, వాటిని మేనేజ్ చేస్తావా అని అడిగితే, ఎస్ సార్ తప్పకుండా చేస్తాను, కానీ నాకు కూతురు పుట్టింది, ఇంకా తన మొహం కూడా చూడలేదు, నాకు కాసేపు టైం ఇస్తే నేను చూసి వస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, సరే నువ్వు వెళ్ళు నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి బీదన్ ని పంపిస్తాడు. బీదాన్ చాలా బాధపడుతూ హాస్పిటల్ కి వెళ్లి పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మనడి వైఫ్ చాలా కోపంగా ఉండడంతో మళ్ళీ తన్ని కూల్ చేసి పాపని ఎత్తుకుంటాడు. అప్పుడే కానిస్టేబుల్ అశోక్ కాల్ చేసి, సార్ దినేష్ ని చంపింది వాళ్ళ మామని అని అందరు చెప్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే, సరే మనం కేసు ఫైల్ చేద్దామని చెప్తాడు. నెక్స్ట్ నిన్న జరిగిన ఉత్సవంలో పోలీస్ వాళ్ళకి కడియం లేని వ్యక్తి కనిపిస్తాడు.
వెంటనే వాణ్ణి అతని ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పడేసి కుమ్ముతూ రే కడియం అడవిలోకి ఎలా వెళ్ళింది, అలాగే దినేష్ ని చంపింది ఎవరు అని అడిగితే వాళ్ళేం చెప్పారు, సార్ మాకేం తెలియదు, అసలు ఆ దినేష్ ఎవరు, వాడి బాడీ అక్కడికి ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదని చెప్తారు. వాళ్ళని ఎంత కొట్టినా కూడా నిజం చెప్పకపోవడంతో వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదని పోలీసులకి అనిపిస్తుంది. నెక్స్ట్ అశోక్ దినేష్ వాళ్ళ మామ అజిత్ కాల్ రికార్డ్స్ ని చెక్ చేస్తాడు. అజిత్ రోజు 9:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడని తెలుస్తుంది. కొన్ని రోజుల ముందు ఒకే నెంబర్ నుండి అజిత్ కి కాల్ వచ్చిందని తెలుసుకుంటారు. ఆ నెంబర్ ని చెక్ చేస్తే ఒక స్కూల్ టీచర్ దని తెలుస్తుంది. అలాగే ఆ టీచర్ యూజ్ చేసిన ఫోన్ ఈ మంత్ 13th వరకు ఆన్ లో ఉండి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని తెలుస్తుంది. అప్పుడే లేడీ ఆఫీసర్ వచ్చి సార్ దినేష్ హ్యాండ్ ని పోస్ట్ మార్టం చేశారు, దినేష్ ఈ మంత్ 13th చనిపోయాడని చెప్తుంది. దాంతో వాళ్ళకి అజిత్ మీద అలాగే స్కూల్ టీచర్ మీద డౌట్ పెరిగిపోయి వాళ్ళని స్టేషన్ కి పిలిపించి మస్తు కొడతారు. అయినా కూడా అజిత్ ఏం చెప్పాడు, సార్ నేను పొలిటీషియన్ ని, నేను ఎందుకు సార్ దినేష్ ని చంపుతాను, ఆ రోజు కోపంలో వాడిని చంపేస్తాను బెదిరించాను, అంతేకాని వాడిని నిజంగా నేను చంపలేదని చెప్తాడు. అయినా కూడా పోలీస్ వాళ్ళు వదలకుండా మస్తు టార్చర్ చేస్తుంటారు. అప్పుడే వాళ్ళకి పక్క స్టేషన్ నుంచి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తుంది. వెంటనే బిద్దాన్ లోపలికి వెళ్లి ఆ ఫోటోని చూసి చిదంకి చెప్పి నోటీస్ బోర్డు లో పెట్టమంటాడు. వాడు కూడా ఫోటో తీసుకెళ్లి నోటీస్ బోర్డు లో పెడతాడు. అక్కడే మిస్ అయిపోయి ఉన్న చాలా మంది ఫోటోస్ కనిపిస్తాయి. నెక్స్ట్ అశోక్ అజిత్ దగ్గరికి వెళ్లి ఈసారి డోస్ పెంచుదాం అనుకుంటాడు. అశోక్ ని చూడగానే అజిత్ అలాగే టీచర్ చాలా భయపడిపోయి దినేష్ ని చంపింది మేమే అని ఒప్పుకుంటారు. అది వినగానే అదృష్ కి చాలా కోపం వచ్చి రే ఆల్రెడీ మా మైండ్ దొబ్బిందిరా, మళ్ళీ మాకు పిచ్చి లేపకండి, ఇందాకే కదరా మేము చంపలేదని ఏడ్చారు, మళ్ళీ మేమే చంపమని ఒప్పుకుంటున్నారేంటి, జోక్ చేస్తున్నారా, నిజం చెప్పమని అడిగితే నిజం చెప్తున్నాం సార్, ఈ టీచర్ దినేష్ కాళ్ళు పట్టుకుంటే నేనే వాడి తల పగలగొట్టానని భయపడుతూ చెప్తాడు. అయినా కూడా పోలీస్ వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. అశోక్ మళ్ళీ 2 దంచి నిజం చెప్పకపోతే ఇక్కడే చంపేస్తానని బెదిరిస్తే అప్పుడు చెప్తారు, సార్ మార్నింగ్ మీ కానిస్టేబుల్స్ వచ్చి నిజం ఒప్పుకుంటే కొట్టకుండా వదిలేస్తామని చెప్పారు, అందుకే మేమే దినేష్ ని చంపామని ఒప్పుకున్నాం, నిజం ఒప్పుకుంటే మీరు కొట్టారు కదా, అలాగే కోర్టుకు వెళ్లిన తర్వాత మేము చంపలేదని కోర్టులో చెబుదాం అనుకున్నామని నిజం ఒప్పుకుంటారు. దాంతో బిద్దానికి చాలా కోపం వచ్చి వెళ్లి కానిస్టేబుల్ ని తిడుతూ ఓయ్ ఆ రోజు తలకాయ మిస్ అవడానికి కారణమయ్యావు, ఈ రోజు వాళ్ళ నోటితో అబద్ధం చెప్పించావు, మళ్ళీ ఇలా జరిగితే బాగుండదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే అశోక్ చిదం ని లాక్కొచ్చి సార్ వీడు సెల్లో ఉన్న వాళ్ళందరికీ టీ ఇస్తున్నాడని చెప్తాడు. రే చిదం నేను మళ్ళీ చెప్పను, ఇంకొకసారి వాళ్ళకి టీ ఇస్తే జాబ్ లో నుంచి తీసేస్తానని బెదిరిస్తాడు. అదే రోజు నేటి చిదం అశోక్ కి కాల్ చేసి సార్ మా ఇంటి పక్కింట్లో దొంగలు పడ్డారని చెప్పి త్వరగా రమ్మంటాడు. సరే వస్తున్నామని చెప్పి వెళ్లి చూస్తే నిజంగానే దొంగలు దొంగతనం చేస్తుంటారు. ఇక అశోక్ వాళ్ళందరినీ తెలివిగా పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్తాడు. అక్కడే ఉన్న చిదం దగ్గరికి బిదాన్ వెళ్లి సారీ చిదం ఈ రోజు ఏదో కోపంలో అలా తిట్టాను, అయినా నువ్వు వాళ్ళకి టీ ఎందుకు ఇచ్చావని అడిగితే సార్ మీ కానిస్టేబుల్ ఇవ్వమంటే ఇచ్చాను, అయినా నాకు కూడా వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది అందుకే అలా చేశానంటాడు. సరే ఈ అమ్మాయి ఎవరు నీ కూతురా అని అడిగితే అవును సార్ తను ఇప్పుడు 2nd స్టాండర్డ్ చదువుతుంది, తనకి అమ్మా నాన్న అన్ని నేనే అని చెప్తే అదేంటి నీ భార్య ఎక్కడ ఉందని బిదాన్ అడిగితే తను లేదు సార్ మీకు తన గురించి తర్వాత చెప్తా మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఇక మనడు వెళ్లే ముందు ఆ పాపకి 100 రూపాయలు ఇస్తాడు. అలాగే చిదం ని పనిలోకి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే దినేష్ ఫోన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అతని మొబైల్లో 2 సిమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఒక సిమ్ ఏమో దినేష్ ది, మరొక సిమ్ ఏమో బిజయ్ అనే వ్యక్తి పేరు మీద ఉంటుంది. వాడి సిమ్ మీద 110 కేసులుంటాయి. వెంటనే వాళ్ళు బిజయ్ ఉన్న లొకేషన్ ని కనుక్కొని వాడిని పట్టుకొని చాలా కొడతారు. అక్కడే చిదం కూడా ఉంటాడు. చిదం ని చూసి బిదాన్ షాక్ అవుతూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే సార్ ఇది నా ఇల్లే అని చెప్తాడు. నెక్స్ట్ బిజయ్ ని పట్టుకొని చాలా కొడుతూ రే నీ దగ్గర డబ్బా ఫోన్ ఉందేంటి, దినేష్ ఫోన్ ఎక్కడ దాచిపెట్టావు, వాణ్ణి నువ్వే చంపావా అని అడిగితే సార్ దినేష్ అంటే నాకు చాలా ఇష్టం, వాణ్ణి నేనెందుకు చంపుతాను సార్, అలాగే మీరు ఏ ఫోన్ గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదని చెప్తాడు. అవునారా కొన్ని రోజుల క్రితం నువ్వు దినేష్ ఫోన్ లో సిమ్ వేసుకొని యూజ్ చేసావు, మాకు నిజం తెలిసింది కానీ ఇప్పుడు దినేష్ ఫోన్ ఎక్కడ దాచిపెట్టావో చెప్పమని అడుగుతాడు. దాంతో బిజయ్ చాలా భయపడిపోయి సార్ ఆ దినేష్ ఫోన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం నా ఫోన్ పనిచేయకపోతే ఈ చిదం దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని నా సిమ్ వేసుకున్నాను చెప్తాడు. అవునా సరే ఆ ఫోన్ చూపించమని అడిగితే అతను ఒక బాక్స్ లో ఉందని చూపిస్తాడు కానీ ఆ బాక్స్ లో ఫోన్ ఉండదు. ఇక అశోక్ కి చాలా కోపం వచ్చి ఇల్లు మొత్తం చూస్తాడు. ఇదంతా చూసి చిదం చాలా భయపడిపోతూ సార్ నన్నే అవమానిస్తున్నారా అని అడగబోతాడు. అప్పుడే అశోక్ కి ఒక ఫోన్ దొరుకుతుంది. రే చిదం ఈ ఫోన్ ఎవరిదని అడిగితే ఏమో సార్ నాకేం తెలుసు, రోజు ఇక్కడికి చాలా మంది వచ్చి తాగేసి వెళ్తుంటారు, నిజంగా నాకేం తెలియదని చెప్తుంటే బిజయ్ ఈ ఫోన్ చిదందే అని చెప్తాడు. దాంతో అశోక్ చిదం ని బిజయ్ ని అరెస్ట్ చేసి లాకప్ లో పడేసి చాలా కొడతాడు. బిజయ్ తట్టుకోలేక చాలా ఏడుస్తాడు. అయినా కూడా అశోక్ వినిపించుకోకుండా చావు కొడతాడు. ఇదంతా చూస్తున్న చిదం చాలా భయపడిపోతూ సార్ ఈ తప్పు మేము చేయలేదు, ఆ ఫోన్ ఎవరిదో కూడా మాకు తెలియదని చెప్తాడు. అయినా కూడా బిదాన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపు గడిచాక అశోక్ చిదం కి తినడానికి తిండి పెట్టి కొడదాం అనుకుంటాడు కానీ వాళ్ళ కానిస్టేబుల్ వద్దని
వద్దని చెప్తూ, ఏ అశోక్ పిచ్చి పట్టిందా ఏంటి, వీడు మన చిదం రా, వీడు దొంగతనం చేస్తాడంటే నమ్ముతున్నావా, అయినా చిదం రోజు మనకి టీలు కాఫీలు ఇస్తుంటాడు మర్చిపోయావా, పాపం కుట్టకు వదిలేయమని చెప్పినా కూడా అశోక్ వినిపించుకోకుండా చిదంకి తిండి పెట్టి చాలా కొడతాడు. దాంతో కానిస్టేబుల్ చాలా భయపడిపోయి బిదాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరైనా కొంచెం కనకరించండి, వాడు మనకి రోజు కాఫీలు టీలు ఇస్తున్నాడు, అలాంటి తప్పు వాడు చేసుండడు, మన అశోక్ వాడిని చావగొడుతున్నాడు, హెల్ప్ చేయమని అడిగితే అప్పుడు బిదాన్ వెళ్లి ఆపుతాడు. ఇక కానిస్టేబుల్ ప్రేమగా చిదంతో మాట్లాడుతూ, రే చిదం, ఇప్పటికే మా తల పగిలిపోతుంది, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేదా అశోక్ చంపేస్తాడని బెదిరిస్తాడు. దాంతో చిదం చాలా భయపడిపోయి ఆ ఫోన్ నాదే అని చెప్తాడు. రే చిదం, ఆటలాడేంత టైం మాకు లేదు, నీకు అంత ఎక్స్పెన్సివ్ ఫోన్ ఎక్కడిదిరా అని అడిగితే, సార్ ఒక రోజు లోకల్ బార్ లో డ్రింక్ తాగుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ కనిపించింది, వెంటనే దాన్ని కొట్టేసి ఇంటికి తీసుకెళ్లాను, నా కూతురు కొన్ని రోజుల నుండి ఫోన్ కావాలని అడుగుతుంది, నాకు వేరే దారి లేక ఫోన్ కొట్టేయాల్సి వచ్చిందని చెప్తాడు. అవునారా, ఈ ముఖ్యదో ముందే చెప్తే అశోక్ అంత కొట్టేవాడు కాదు కదా అని చెప్పి చిదంని లోకల్ బార్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి, వీడు ఈ నెల 13న మందు తాగడానికి వచ్చాడా అని అడిగితే వాడు కాసేపు ఆలోచించి అవును సార్ వచ్చాడని చెప్తాడు. ఇక బిదన్ చిదంకి చిన్నగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి పనులు చేయకని చెప్పి పంపించేస్తాడు. నెక్స్ట్ స్టేషన్ కి వచ్చి అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అశోక్ ఎంత కొట్టినా కూడా వాళ్ళు నిజం చెప్పకపోవడంతో వాళ్ళని ఉంచుకొని యూస్ లేదనుకుని వదిలేస్తారు. వాళ్ళు బయటికి రాగానే ఒక వ్యక్తికి కాల్ చేసి మళ్ళీ పోలీస్ వాళ్ళకి దొరికిపోతారు. అప్పుడు వాడు జయంత అనే గోల్డ్ వ్యాపారి గురించి చెప్తాడు. వెంటనే పోలీస్ వాళ్ళు జయంతాని పట్టుకొని చాలా కొట్టడంతో నిజం చెప్తాడు. సార్ నేనే వాళ్ళందరినీ పంపించి దొంగతనం చేసిన గోల్డ్ ని తీసుకొని రమ్మన్నాను, నా దగ్గర చాలా గోల్డ్ ఉందని చూపిస్తాడు. సో ఆ గోల్డ్ ఎవరెవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అలాగే తన కూతురు నగలు దొరికిందని ఆ అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే దినేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి, సార్ కేసు ఏమైంది సార్, దొంగని పట్టుకున్నారా అని అడిగితే అదే పనిలో ఉన్నామని చెప్తాడు. అప్పుడే అతని మెడలో ఒక లాకెట్ కనిపిస్తుంది. సేమ్ అదే లాకెట్ వాళ్ళకి దొరికిన బంగారంలో ఉంటుంది. వెంటనే ఆ లాకెట్ తీసుకెళ్లి జయంతకి చూపిస్తాడు. జయంత లాకెట్ ని చూసి, సార్ ఇది నా మనుషులు తీసుకొని రాలేదు, ఒక పొట్టోడు తీసుకొని వచ్చాడని చెప్తాడు. వెంటనే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. అందులో చిదం కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. సార్ వీడే నాకు ఆ లాకెట్ ఇచ్చాడని చూపిస్తాడు. దాంతో అశోక్ కి చాలా కోపం వచ్చి చిదం చేసిన పనికి చంపేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ లాకప్ లో పడేసి చాలా కొడుతూ, రే చిదం మా బుర్రను ఎందుకు తింటున్నావురా, నీకు ఆ లాకెట్ ఎక్కడ దొరికిందని అడిగితే, సార్ రోడ్డు మీద పడి ఉంటే తీసుకున్నానని చెప్తే అశోక్ అస్సలు నమ్మడు. ఎన్నిసార్లు అడిగినా పదే పదే అదే చెప్తుంటాడు. ఇక అశోక్ కి చిరాకులేసి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత బిదాన్ వస్తాడు. చిదం బిదాన్ కాళ్ళు పట్టుకుని చాలా ఏడుస్తూ, సార్ మీరే నన్ను కాపాడాలి, నేను తప్పేం చేయలేదని ఏడుస్తాడు. చూడు చిదం, నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను, నాకన్నా పై అధికారులు ఉన్నారు, వాళ్ళే మొత్తం చూసుకుంటారు, నువ్వు నాకు నిజం చెప్తే నేను మా ఆఫీసర్స్ తో మాట్లాడి నీకు శిక్ష తగ్గిస్తా అని చెప్తాడు. సరే సార్ మీకు నిజం మొత్తం చెప్పేస్తాను, కానీ నా గురించి నా కూతురికి తెలియనివ్వకండి అని చెప్పి దినేష్ గురించి చెప్తాడు. యాక్చువల్ గా ఒక రోజు దినేష్ చిదం వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు చిదం అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లి తన వైఫ్ ని టీ పెట్టమని అడుగుతాడు. కానీ ఇంట్లో పాలు లేకపోవడంతో చిదం తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడే ఉన్న దినేష్ ఆ అమ్మాయిని చూసి ఫిదా అయిపోతాడు. వెంటనే ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటాడు. అది చూసి చిదం తన భార్యని చాలా కొడతాడు. అప్పుడు తను అబద్ధం ఆడుతూ, వీడే నన్ను ఫోర్స్ చేశాడు, నాకేం తెలియదని చెప్తుంది. దాంతో చిదం దినేష్ చేసిన పనికి చాలా కోపం వచ్చి ఊర్లో వాళ్ళతో చెప్పాలనుకుంటాడు. కానీ దినేష్ చిదం కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ చిదం ఎవరికి చెప్పకు, తెలిస్తే నా పరువు పోతుందని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మళ్ళీ అదే రోజు నైట్ కలుసుకొని ఇద్దరు మందు తాగుతారు. అప్పుడు దినేష్ చిదం వైఫ్ గురించి మాట్లాడుతూ, ఓయ్ చిదం నీ భార్య మస్తు హాట్ గా ఉంటుంది, తనలాంటి అమ్మాయి ఈ ఊర్లోనే లేదు, అయినా తను నీతో హ్యాపీగా లేనట్టుంది, ఒక పని చేస్తావా, నీకు చాలా మనీ ఇస్తా, వారానికి ఒకసారి నీ భార్యని ఇస్తావా అని అడుగుతాడు. దాంతో చిదంకి చాలా కోపం వచ్చి పక్కనే ఉన్న ఇటుకతో దినేష్ తల పగలగొట్టి చంపేస్తాడు. నెక్స్ట్ డే సౌరవ్ అనే వ్యక్తి స్టేషన్ కి వచ్చి చిదం గురించి చెప్తూ, సార్ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, ఒక రోజు నేను ఇంటి కోసం వెతుకుతుంటే చిదం వాళ్ళ వైఫ్ ని చూశాను, తను చాలా సెక్సీగా కనిపించింది, అందుకే రోజు వాళ్ళ ఇంటి దగ్గర తిరిగేవాన్ని. ఒక రోజు చిదం ఇంట్లోకి పిలిచి పాలు తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు. అక్కడే ఉన్న తన వైఫ్ నాతో రొమాన్స్ చేసింది. ఇదంతా చిదం అక్కడే ఉండి చూశాడు. నాకు చాలా భయం వేసి చిదంకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాను, కానీ వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసి 10,000 తీసుకున్నాడని చెప్తాడు. ఇదంతా వింటున్న బిదాన్ షాక్ అవుతూ, సరే నీలాగే ఎవరైనా మోసపోయారా అని అడిగితే, ఏమో సార్ కానీ చాలా మంది ఉండే ఉంటారని చెప్తాడు. నెక్స్ట్ చిదం దగ్గరికి వచ్చి టీ తీసుకురమని చెప్తాడు. చిదం పారిపోతాడేమో అని అందరూ భయపడి బయటకు వచ్చి చూస్తారు. కానీ చిదం పారిపోకుండా టీ తీసుకుని వస్తాడు. అలాగే చిదంని లాకప్ లో వేయకుండా హ్యాపీగా జాబ్ చేసుకోమని చెప్తాడు. చిదం కూడా రోజులాగే పని చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ డే చిదం వాళ్ళ ఫ్యామిలీకి బిదాన్ కొంత అమౌంట్ ఇచ్చి హెల్ప్ చేస్తాడు. దాంతో చిదంకి బిదాన్ మీద రెస్పెక్ట్ పెరిగి, ఇదంతా నా కోసమే చేస్తున్నారా సార్ అని అడిగితే, లేదు నీ కూతురు చిన్నది కాబట్టి హెల్ప్ చేస్తున్నా, సరే అవన్నీ వదిలే గాని నువ్వు ఒక మర్డర్ మాత్రమే చేసావు కదా, నేను నీకు శిక్ష తగ్గిస్తాను,
కానీ దానికంటే ముందు నీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అందులో నువ్వు ఎవరిని చంపావు, ఎందుకు చంపావు, ఎలా చంపావు అన్ని డీటెయిల్స్ ఫైల్ చేసి కోర్టులో ఇస్తాం. జడ్జి గారు నిన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ ఎఫ్ఐఆర్ తో మ్యాచ్ అవుతే నీకు శిక్ష వేస్తారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి నీ గురించి కంప్లైంట్ చేస్తే మళ్ళీ నీకు శిక్ష ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే నువ్వు ఎన్ని తప్పులు చేస్తే అన్ని తప్పులు ఇప్పుడే ఒప్పుకో. అవన్నీ ఒకే ఎఫ్ఐఆర్ లో రాస్తాం. సో నీకు శిక్ష కూడా తక్కువే పడుతుంది. ఈ రోజు నైట్ నువ్వు నిజం చెప్తే రేపు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. బిధాన్ వెళ్ళిపోయాక చిదం చాలా ఆలోచించి నిజం చెప్పాలనుకుంటాడు. వెంటనే ఇంట్లో ఉన్న బిధాన్ ని స్టేషన్ కి పిలిపించి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్ గా మనుడు ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. అది తన హస్బెండ్ చూసి చిదం ని చాలా తిడతాడు. దాంతో ఆ అమ్మాయి తన హస్బెండ్ ని చంపేయమని చెప్తుంది. చిదం ఆ అమ్మాయి చెప్పినట్టుగానే వాని బావిలో పడేసి చంపేస్తాడు. ఆ తర్వాత తనతో హ్యాపీగా ఉంటాడు. ఇక చిదం జరిగింది బిధాన్ తో చెప్పి, సార్ నేను దినేష్ ని అలాగే ఇద్దరిని చంపానని ఎఫ్ఐఆర్ లో రాయమని చెప్తాడు. సరే రాస్తాను, కానీ ఈ కేసులోకి అమ్మాయిని తీసుకురాకు. అలాగే వాడు నీతో గొడవ పడుతుంటే అనుకోకుండా బావిలో పడి చనిపోయాడని చెప్పు. అప్పుడే నీకు శిక్ష తగ్గొచ్చని ఇంటిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎఫ్ఐఆర్ రెడీ చేయడానికి పిలుస్తాడు. కానీ చిదం అప్పుడే వద్దు సార్, తర్వాత రెడీ చేయమని చెప్పి మళ్ళీ ఒక షాకింగ్ విషయం చెప్తాడు. సార్ నేను మీకు ఇద్దరిని హత్య చేశారని చెప్పాను కదా, కానీ నేను ముగ్గురిని చంపాను. అదే ఆ రోజు పక్క స్టేషన్ నుంచి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది కదా, ఆ ఫోటోని మీరు నోటీస్ బోర్డు లో పెట్టమని చెప్పారు. ఆ వ్యక్తిని నేను చంపేశా. సో ఎఫ్ఐఆర్ లో 3 రాయండి అని చెప్తాడు. సరే చిదం వాళ్ళ ముగ్గురిని ఎందుకు చంపావో ఎక్కడ చంపావో తెలుసు కదా అని అడిగితే, సార్ ముగ్గురు కాదు సార్ 4 అని చెప్తాడు. లేదు చిదం, ఇందాక ముగ్గురే అన్నావు కదా, మళ్ళీ 4 అంటున్నావేంటి, జోక్ చేస్తున్నావా? నా దగ్గర టైం లేదు, ఫాస్ట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. జోక్ చేయకుండా అసలు ఎంతమందిని చంపావో నిజం చెప్పమని అడిగితే, సార్ ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా నా మనసులోనే దాచుకున్నాను. నేను మొత్తం 8 మందిని చంపానని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు. అది వినగానే మనడికి నరాలు కట్ అయిపోతాయి. ఇక ఏం మాట్లాడకుండా తన టీం దగ్గరికి వెళ్లి, సార్ వాడు ఇద్దరిని చంపలేదు 8 మందిని చంపాడని చెప్తాడు. అది వినగానే వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ముందు మాట్లాడుకున్నాం కదా నోటీస్ బోర్డు లో ఉన్న ఫొటోస్ గురించి, వాళ్ళందరినీ మనోడే లేపేస్తాడు. అది చూసి వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి. నెక్స్ట్ డే చిదం గుడికి వెళ్లి ప్రసాదం ఇవ్వడానికి బిధన్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. మనోడు చిదం ఏం చేస్తున్నాడో అన్ని గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ తింగర్ పని ఏదైనా చేస్తే మనోడు చంపడానికి రెడీగా ఉంటాడు. ఆ తర్వాత స్టేషన్ కి తీసుకెళ్లిపోతాడు. స్టేషన్ లో వాళ్ళ బాస్ ఉంటాడు. చిదం చేసిన పని చూసి అతనికి కోపం వచ్చి కొట్టబోతాడు. అప్పుడు బిధాన్ చిదం ని కొట్టకండి సార్ అని చెప్పి వాళ్ళ బాస్ ని పక్కకు నెట్టేస్తాడు. దాంతో అతను బిధాన్ ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత చిదం దగ్గరికి వెళ్లి, రే ఆ 8 హత్యలు చేసింది నువ్వేనా అని అడిగితే, చంపడమేంటి సార్, నేను ఎవరిని చంపలేదు, నాకు ఆ 8 హత్యలకి సంబంధం లేదని చెప్తాడు. అప్పుడు బిధాన్ సీక్రెట్ గా రికార్డ్ చేసిన వాయిస్ రికార్డ్ ని వాళ్ళ బాస్ కి వినిపిస్తారు. అది వినగానే అతనికి చాలా కోపం వచ్చి, రే నాటకాలాడుతున్నావారా, ఈ వాయిస్ నీదే కదా, చంపింది నువ్వేనా అని అడిగితే, లేదు సార్ నేను చంపలేదు, మీ పోలీస్ వాళ్ళు నిజం ఒప్పుకుంటే బిర్యానీ పెడతామని చెప్పారు, అందుకే ఒప్పుకున్నా, కానీ నేను వాళ్ళని చంపలేదు. నాకు ఆ 8 మంది మాత్రం తెలుసు, ఎందుకంటే నేనే ఆ మిస్ అయిన పర్సన్స్ ఫోటోస్ ని నోటీస్ బోర్డులో అంటిస్తాను. అలా వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తున్నాయి, అంతేకాని వాళ్ళ చావులకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాడు. దాంతో వాళ్ళ బాస్ కి కోపం వచ్చి అందరినీ తిడుతూ, చూడండి నాకు ప్రాపర్ ఎవిడెన్స్ కావాలి, లేదంటే బాగుండదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెంటనే వాళ్ళ కానిస్టేబుల్ బిధాన్ కి కాల్ చేసి, సార్ చిదం నిజం ఒప్పుకోవట్లేదని చెప్తాడు. నెక్స్ట్ బిధాన్ మళ్ళీ అదే అడవిలోకి వెళ్లి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని చూస్తాడు. అప్పుడే మనడికి మరొక విషయం అర్థమవుతుంది. చిదం చంపింది మొత్తం 8 మందిని కాదు 9 మందిని అని. వెంటనే ఈ విషయం వాళ్ళ సార్ దగ్గరికి వెళ్లి చెప్తే అతను నమ్మడు. ముందేమో 8 అని చెప్పావు, ఇప్పుడేమో 9 అంటున్నావు, హత్య చేసిన వాడు కూడా ఒప్పుకోవట్లేదు, నువ్వేమో సస్పెండ్ అయిపోయావు, నన్ను ఏం చేయమంటావయ్యా అని చెప్పి కోపం తెచ్చుకుంటాడు. ఇదంతా అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ వినేసి న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఈ న్యూస్ టీవీలో వేసి రచ్చరచ చేస్తారు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చిదం ని టీ తెమ్మని బయటకు పంపిస్తారు. చిదం బయటికి వెళ్లి ఎవరూ లేరనుకుని పారిపోదాం అనుకుంటాడు. వెంటనే అశోక్ పరిగెత్తుకుంటూ వచ్చి చిదం ని కొట్టి టార్చర్ చేస్తాడు. ఎంత కొట్టినా కూడా చిదం నిజం ఒప్పుకోడు. వెంటనే అశోక్ బిధాన్ ని పిలిపిస్తాడు. బిధాన్ చిదం ని సేఫ్ గా బయటకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి బిర్యానీ పెడతాడు. ఆ తర్వాత ఒక పీస్ఫుల్ ప్లేస్ కి తీసుకెళ్లి సరదాగా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటారు. ముందు మన బిధాన్ పోయిన జాబ్ గురించి మాట్లాడుతూ, చూడు చిదం, నీ వల్ల నా జాబ్ పోయింది, నాకు నా జాబ్ కావాలి, నాకు భార్య బిడ్డ ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను జాబ్ చేయాలని చెప్తాడు. నెక్స్ట్ చిదం తన జీవితం గురించి చెప్తాడు. యాక్చువల్ గా చిదం కి ఒక బ్రదర్ ఉంటాడు. వాడు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ నెక్స్ట్ డే యాక్సిడెంట్ లో చనిపోతాడు. దాంతో చిదం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత చిదం కి ఒక అమ్మాయి పుడుతుంది. తన కోసం చిదం ఏమైనా
చేయాలనుకుంటాడు. కానీ ఒకరోజు అతని వైఫ్ దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ ఫోన్ చూసి షాక్ అవుతాడు. తను ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ ని లాక్కొని, ఒసే నువ్వు పనికి వెళ్తున్నావా లేక ఒళ్ళమ్ముకొని బ్రతుకుతున్నావా అని చాలా పెద్ద మాట అంటాడు. దాంతో తనకి చాలా కోపం వచ్చి, అవును నీకు తెలియదు కదా, నేను 13 సంవత్సరాల నుంచి అందరితో తిరుగుతున్నాను, నాకు లస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే అందరితో తిరిగి అన్ని సంపాదించుకుంటున్నా తెచ్చుకుంటున్నా అని చెప్పి అన్ని చూపిస్తుంది. అది వినగానే మనడు గుండె బద్దలవుతుంది. కానీ ఏమీ అనడు. తనతో ఇంట్లోనే బిజినెస్ పెట్టిస్తాడు. అందరినీ తన వైఫ్ దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు మనడు పాలు తీసుకుని వచ్చేసరికి తను ఒక కస్టమర్తో జంప్ అయిపోతుంది. దాంతో మనడు చాలా బాధపడిపోయి అక్కడే కూర్చొని ఏడుస్తాడు. అలాగే డబ్బులు కూడా ఉండవు కాబట్టి ఇక ఏం చేయాలో తెలియక డబ్బుల కోసం అందరినీ చంపుతూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతో తన కూతురికి బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటాడు. అందుకే రిచ్ పీపుల్స్ ని తీసుకుని వచ్చి డబ్బులు తీసుకుని వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇదంతా విన్న బిధాన్ మరి అడవిలో దొరికిన డెడ్ బాడీ ఎవరిది అని అడిగితే, ఓ ఆ డెడ్ బాడీయా, అది బోలా అనే పర్సన్ది, వాణ్ణి కూడా నేనే చంపాను, అలాగే ఆ రోజు వాడి తల కట్ చేసింది కూడా నేనే అని చెప్తాడు. అవునా, మరి వాడి తల ఎక్కడుంది, అసలు తల ఎందుకు కట్ చేసావని అడుగుతాడు. అప్పుడే వాళ్ళ బాస్ కాల్ చేసి, ఓయ్ బిధాన్, నిన్ను సస్పెండ్ చేశాను కదా, అక్యూజ్డ్ తో నువ్వేం చేస్తున్నావు, 5 నిమిషాల్లో స్టేషన్ లో ఉండమని చెప్తాడు. అశోక్ కూడా కాల్ చేసి, సార్ చిదం మాట్లాడిన ఆడియో లీక్ అయింది, జనం వాడి మీద చాలా కోపంగా ఉన్నారు, మీరు ఫాస్ట్ గా రాండి అని చెప్తాడు. రాగానే వాళ్ళ పై అధికారులు మాట్లాడుతూ, బిధాన్ నీకు ఈ ఒక్కరోజు టైం ఉంది, ఏం చేసినా ఇవాళే చేయమని చెప్తారు. వెంటనే బిధాన్ చిదం ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. అక్కడే చిదం వాళ్ళకి ఒక ప్లేస్ చూపించి తవ్వమని చెప్తాడు. వెంటనే వాళ్ళు తవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎంత తవ్వినా కూడా డెడ్ బాడీస్ కనిపించవు. ఓయ్ చిదం, ఇక్కడే పాతి పెట్టావా అని అడిగితే, లేదు సార్, వేరే ప్లేస్ లో పాతి పెట్టాను, కానీ మీ కానిస్టేబుల్స్ అందరు నన్ను చాలా కొట్టారు కదా, అందుకే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇలా అబద్ధం చెప్పాను, మీరే చూడండి సార్ వాళ్ళు ఎలా అలసిపోయారు. సరే చిదం, నాకు టైం లేదు, ప్లీజ్ ఎక్కడ బొందు పెట్టావో చెప్పమని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చెప్తాడు, సార్ మనిద్దరం నిల్చున్నాం కదా, ఇదిగో ఇక్కడే పాతి పెట్టాను, కొంచెం మీరు జరగండి అని చెప్పి ఇక్కడ తవ్వమంటాడు. నిజంగానే అక్కడ తవ్వి చూస్తే స్కెల్టన్ కనిపిస్తుంది. ఆ తర్వాత స్టేషన్ కి తీసుకెళ్లి అతనితో మాట్లాడుతూ, ఏమైంది చిదం, డల్ గా ఉన్నావు, బాధపడుతున్నావు, మళ్ళీ జైలుకి వెళ్లి బయటకు వస్తావు కదా, వచ్చాక నీ కూతురుతో హ్యాపీగా ఉండమని చెప్తాడు. కానీ చిదం తన కూతుర్ని కలవాలని అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు తనకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. కానీ తను పెద్దయ్యాక జరిగింది మొత్తం తెలుస్తుంది కాబట్టి తన్ని మళ్ళీ చూడొద్దనుకుంటాడు. ఇదే విషయం బిధాన్ తో చెప్పి బాధపడతాడు. అప్పుడు బిధాన్, నీ కూతురు జీవితాన్ని నేను చూసుకుంటాను, నా జాబ్ నాకు ఇప్పించు, బోలాగడి తల ఎక్కడుందో చెప్పమని అడిగితే, సరే సార్ రేపు చూపిస్తాను, మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, మీ జాబ్ మీకు వస్తుందని చెప్తాడు. నెక్స్ట్ డే చిదం ని అడవిలోకి తీసుకెళ్తారు. అక్కడ చిదం బిధాన్ తో ప్రైవేట్ గా మాట్లాడుతూ, సార్ నా గురించి నా కూతురికి అస్సలు చెప్పకండి, తను ఒక క్రిమినల్ కి కూతురుగా ఉండడం నాకు ఇష్టం లేదు, ఒకవేళ రేపు తనకు తెలిసినా కూడా భరించలేదని చెప్తాడు. సరే నీ కూతుర్ని నేను పెంచుకుంటాను, తను నాకు పెద్ద కూతురు అవుతుంది, నీ కూతురు తర్వాతే నా కూతురు, సరేనా, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటానని భరోసా ఇస్తాడు. దాంతో చిదం అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ప్లేస్ లో ఆగుతాడు. అక్కడే ఆ బోలాగడి తల కనిపిస్తుంది. అది కుళ్ళిపోయి ఉండడంతో అందరూ భయపడి చూస్తారు. నెక్స్ట్ డే మనడు కేసు సాల్వ్ చేసినందుకు అవార్డు ఇస్తారు. అలాగే చిదం ని జైలుకి పంపిస్తారు. చిదం కి మాట ఇచ్చినట్టుగానే ఆ అమ్మాయిని సొంత కూతురుగా పెంచుకుంటాడు. తన వైఫ్ కూడా అడ్డు చెప్పదు. మనడు జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. ఇక మన చిదం తన కూతురు భవిష్యత్తు బాగుండాలని చెప్పి డబ్బుల కోసం వాళ్ళందరినీ చంపేస్తాడు. కొందరిని కాల్ చేస్తాడు. అందుకే 3 బాడీస్ మాత్రమే దొరుకుతాయి. మనందరం ఎంతగానో వెయిట్ చేసాం కదా, ఇంతకీ చిదం ఆ తలని ఎందుకు కట్ చేశాడని. నిజానికి ఒక రోజు వాళ్ళ కానిస్టేబుల్ కోల్కతాలో జరిగిన ఒక కేసు గురించి పేపర్లో చదువుతాడు. అందులో కిల్లర్ తల కట్ చేసి పోలీస్ వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. సేమ్ అదే ప్యాటర్న్ యూజ్ చేసి బోలా తల నరికేసి పోలీస్ వాళ్ళకి పని పెడతాడు. తలకాయ లేకపోతే కేసు సాల్వ్ కాదని అలా చేస్తాడు. ఇప్పుడు తన కూతురి భవిష్యత్తు కోసం నిజం చెప్పి జైల్లో కూర్చుంటాడు. ఇక్కడితో ఈ సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.